సార్ మీరు చిత్రగుప్తులు కదా, బాగున్నారు సార్? ఏం సార్ ఇక్కడ ఉన్నారు? మిమ్మల్ని చూసి యూట్యూబ్ లో చూసినాను, బాగా గుర్తుపట్టినాను సార్ మిమ్మల్ని. అవునా? కాదు సార్, ఇప్పుడు ఏం సార్ ఇంత ఎండలో ఆలోచిస్తున్నారు దీర్ఘంగా? ఏమి లేదు, ఏం నా వేషం బాగా నీకు నచ్చింది అనమాట. బాగా నచ్చింది సార్, అందులో మీ యాక్టింగ్ కూడా బాగుంది సార్. కాదు సార్, ఏం సార్ ఎలక్షన్ దగ్గర పడినాయి, మన భవిష్యత్తు ఎట్లా సార్? మా నిరుద్యోగుల భవిష్యత్తు ఏముంది? ప్రజానీకానికి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకు మనం ఓటేద్దాం. ఓటైతే కంపల్సరీ వేయాలి. ఏదో 2 రోజులు సెలవు వచ్చిందిలే, ఆ రోజు వేయకపోతేనేమి అని పోయినామనుకోండి, మన భావి భవిష్యత్తుని నిర్ణయించేదే ఓటు. కరెక్ట్ సార్. ఇప్పుడు మాకు నిరుద్యోగులకి డబ్బులు ఇస్తామని రాజకీయ నాయకులు ప్రలోభాలు చేస్తున్నారు. మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓటు వేస్తే మా భవిష్యత్తు ఏంటి సార్? పొరపాటును కూడా అది చేయకూడదు. అది చేసినావంటే నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కున్నట్టు, అంటే నీ అభివృద్ధిని నువ్వే పాడు చేసుకున్నట్టు. అదే మంచి వ్యక్తికి ఇచ్చినారనుకోండి, భావి భవిష్యత్తులో నీకు ఒక ఉద్యోగం వచ్చి నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు అందరూ సురక్షితంగా ఉంటారనమాట. మనం డబ్బులకు లోబడి వేసినామంటే ఉద్యోగం సద్యోగం లేకోకుండా ఇలా రోడ్ల మీద తిరగాల్సి. థ్యాంక్ యూ సార్, మంచి కనౌట్ చేసినారు. మనకు నచ్చిన అభ్యర్థికి మేము స్వచ్ఛందంగా ఓటు వేసుకుంటాం సార్. యువతకు ఏమి మెసేజ్ ఇచ్చావయ్యా? నీలాంటి వారే ఇప్పుడు కావాల్సింది. మంచి మెసేజ్ ఇచ్చినావు, చాలా సంతోషమైంది. అన్నీ దగ్గర నుండి వింటాన్నాను. చాలా బాగుంది. ఇటువంటి యువత ఎప్పుడైతే చైతన్యవంతులవుతారో అప్పుడు రాష్ట్రము మరియు దేశాన్ని కూడా బాగుపడుతుంది. ఇది ఓటు హక్కును ఉపయోగించుకోండి, దేశాభివృద్ధికి పాటుపడండి.